వేసవి కాలంలో పిల్లలకు బలమైన పోషకాహారం చాలా అత్యవసరం. పెరుగుతున్న వేడిని తట్టుకునేలా సమయానుకూలంగా పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎండ వేడి వల్ల పిల్లల శరీరంలో నిర్జలీకరణ స్థితి ఏర్పడి వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించేందుకు తరచూ పిల్లల చేత చల్లనీరు తాగిస్తూ ఉండాలి. కుండలో నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, పెసరెట్టు, పోహా లాంటివి తేలికగా జీర్ణం అయ్యే వాటిని తినిపించాలి. మధ్యాహ్నం భోజనంలో సాంబార్, మజ్జిగ ఉండేలా చూడాలి. వీటి వల్ల పిల్లలకు జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కూడా నీటి శాతం ఎక్కువగా నిలిచి ఉండే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో కొబ్బరి నీళ్లు, అలాగే పలుచని మజ్జిగ, పండ్ల రసాలు, ఎక్కువగా నిమ్మరసం లేదా రాగి జావ, బార్లీ నీళ్లు తరచూ తాగిస్తూ ఉండాలి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్కు కొంచెం దూరంగా ఉండటం మంచిది. సాయంకాలం పిల్లలు ఆకలిగా అన్నప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే కర్బూజాలు లేదా పుచ్చకాయలు, తేనె కలిపిన పండ్ల ముక్కలు, తాజా కూరగాయలు, పండ్లతో చేసిన సలాడ్స్, జ్యూసులు తయారు చేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక అప్పుడప్పుడు సబ్జా గింజలు లేదా నానబెట్టిన చియా గింజలు, కీరా ముక్కలు, పండ్ల రసాలు, సగ్గుబియ్యంతో తయారు చేసిన జావా, బొప్పాయి, నారింజ, దానిమ్మ, తాజా మామిడి పండ్ల రసాలను అప్పుడప్పుడు పిల్లలకు తినిపించడం వలన వేసవి కాలంలో వచ్చే తాపాన్ని వాళ్ళు తట్టుకోగలరు. ఇక కూరల విషయానికి వస్తే పాలకూర, క్యారెట్, బీట్రూట్, అలాగే సొరకాయ, బీరకాయ, టమాటా ఇలాంటి కూరగాయలతో చేసిన వంటలను భోజనంలో ఎక్కువగా చేర్చడం వలన నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి తినిపించడం వలన పిల్లలు వేడిని తట్టుకునేందుకు తోడ్పడతాయి. మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే.